డీప్ స్లీప్ లోకి వెళ్ళాం. ప్రతి స్టెప్ నేను చెప్పిన 3 స్టెప్పులు 90 మినిట్స్ అవుద్ది. ఫస్ట్ లైట్ స్లీప్ 90 మినిట్స్, నెక్స్ట్ మీడియం స్లీప్ అన్నానుగా అది 90 మినిట్స్, ఫైనల్ డీప్ స్లీప్ నెక్స్ట్ 90 మినిట్స్. ఇలా స్టేజ్ బై స్టేజ్ మన బాడీ అలారం పెట్టుకుని నిద్రపోయింది. ఇందులో దరిద్రం ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్లీప్ దాకా వెళ్ళిపోయాం. 90 మినిట్స్ అయిపోయింది. డీప్ స్లీప్ లోకి అలా వెళ్తాం. అప్పుడే బిర్యానీ వచ్చిందని దమ్ములు లెగిసాం అనుకోండి, మళ్ళీ పడుకున్నప్పుడు అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవ్వదు, మొదటి నుంచి స్టార్ట్ చేయాలంతా. ఫస్ట్ స్టేజ్ 90 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అలా పడుకుంటాం, కాసేపు డీప్ స్లీప్ లోకి టింగ్ అని మోగిద్ది మొబైల్, అంతే లెగుతాం. ఇంకా మన బాడీ అమ్మాయి చచ్చినట్టు మళ్ళీ లెగి చచ్చాడు, నేను చచ్చేదాకా ఇంతే చేస్తాడు. ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అయ్యా, ఏం చేస్తాం అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టింది. అర్థమైందిగా? పడుకున్నప్పుడు మాటికి లెగిసాయనుకోండి ఫోన్లు అది ఇది అని చెప్పి మన బాడీ డీప్ స్లీప్ లోకి వెళ్ళదు. డీప్ స్లీప్ లోకి వెళ్ళకపోతే బాడీ రిపేర్ అవ్వదు. ఒక టైం పెట్టుకుని అప్పుడు పడుకొని ఉండాలి. అయితే మన బాడీ షెడ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నా కానీ సింటమ్స్ ఎలా ఉంటాయంటే నైట్ ఎప్పుడు అలా పడుకుంటారు కానీ స్టిల్ ఆఫ్టర్నూన్ అవ్వగానే ఆపుకోలేని పట్టదాని నిద్ర. ఇలా డైలీ మీకు వస్తుందంటే జీవితంలో కోరికలు ఏమైనా ఉంటే తొందరగా తీర్చేసుకోండి. మామూలుగా కొంచెం నిద్ర వస్తుంది, మధ్యాహ్నం తిన్నా కడుపు ఫుల్ అయ్యి పడుకుందాం అని అలా ఓకే, కానీ డైలీ మధ్యాహ్నం అవగానే ఆపుకోలేని నిద్ర వస్తుందంటే బాడీ సిగ్నల్ ఇస్తుంది నైట్ టైం సరిగ్గా నిద్రపోయి సాగు అన్నం పెడతానని చెప్పి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే